వెల్కమ్ టు అరుణ రావర్కర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మినీ బ్లాగ్ వేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. చలో స్టార్ట్ వీడియో. ఉంటే ఇలా బగారేసుకొని ఇలా పప్పు చేసుకొని బగారేసిన అన్నంలో పప్పు వేసుకొని తింటే టేస్ట్గా ఉంటుంది. రాత్రి కొంచెం అన్నం మెలిగింది, ఎప్పుడు మెలగదు, ఒక్కొక్కసారి మెలుగుతుంది. ఎందుకు పడేయలే? తినే వస్తువులను పడేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందుకోసమే పడేయరాదు. కొంచెమైనా కూడా దాన్ని బగారేసుకొని తినాలి అని నేను అంటాను. నేను పడేయను అసలు ఏది. కొంచెమే అన్నం ఉన్నందుకు కొంచెం ఉల్లిగడ్డ వేసిన, పప్పు ఇది అవుతుంది, బాయిల్ అవుతుంది. పప్పు చారు రాత్రి అన్నము మిగిలింటుంది కదా, అది బగరేయాలి. తినే వస్తువు పడేరాదు. ఎందుకంటే ఎంతో కష్టపడతాం మనము, తినడానికే కదా, బతకడానికే కదా ఇంత కష్టపడేది. అందుకోసమే ఏదైనా కూడా పడేయరాదని నా అభిప్రాయం. కొంచెమైనా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై కావాలి. తర్వాత అన్నం వేయాలి. అన్నం చేసుకొని తింటే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. అది పప్పు అన్నం కూడా తినొచ్చు, కానీ ఇలా చేసుకొని తింటే టేస్ట్ అనిపిస్తుంది. రాత్రి అన్నం అనిపించదు. దీంట్లో కొంచెం కొత్తిమీర వేయాలి.